కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్ళు కలిసే వరకు అలా ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్లో కూడా మిషన్ దేన్నో పట్టుకుంటారు, ఆగిపోతుంది మిషన్ పట్టుకుంటే మనిషి ఎంతసేపు అయినా ఉండగలుగుతాడు. కానీ మొత్తం బురదనే నీళ్ళు వచ్చినా కానీ బురదలో కలిసిపోయేసరికి ఆ బురద గిట్ల ఏమన్నా లోపలికి మింగేసి నిన్న రాత్రి ఒక టీం పోయింది. సుదేశ్ నారాయణ అని అసిస్టెంట్ కమాండెంట్ ఆయన. నైట్ 11కి పోతే మార్నింగ్ 7:30 వరకు ఒక చుక్క మంచినీళ్ళు తాగలేదంట. అందుకని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పోయేటప్పుడు నేనే స్పెషల్గా ఆఫీసర్స్ చెప్పి ప్రతి ట్రైన్లో మొత్తం వాటర్ క్యాన్స్ పెట్టించాం. వాటర్ క్యాన్స్ పేరు ఉండాలని. అన్నం లేకున్నా అయినది కానీ నీళ్ళు లేని బతకలేము మనం. లోపలికి మట్టిపోయింది అనుకో కనీసం నీళ్ళు తాగుతారని బతాం. ఆ మడ్ ఉన్నది కాబట్టి మాకు భయం అవుతున్నది. అందుకని వాటర్ క్యాన్స్, వాటర్ ఫ్లషింగు అవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తున్నాం. అవన్నీ కూడా వీడియోస్ మాకు అక్కడికి వెళ్ళి లోపల వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ వైఫై పనిచేస్తుంది, మాకు రెగ్యులర్గా పంపిస్తూనే ఉన్నారు. ఏది ఏమన్నా సరే ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో ఇలాంటి దేశంలో ప్రపంచంలో ఎన్నో చూసి ఉంటారు ఎన్డీఆర్ వాళ్ళు. అందుకని వాళ్ళు చెప్పే ఐడియాలు వాళ్ళు చేసే కార్యక్రమాలకు మేము మోరల్ సపోర్ట్గా ఇక్కడ మేము దగ్గర ఎందుకున్నామంటే ధైర్యం ఉండాలి. ఆ కుటుంబాలతో కూడా ద్వివేది అని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. ఆయన ఫోన్ రింగ్ అయింది ఇప్పటి వరకు. ఆయన ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఆయన వాళ్ళ వైఫ్తో మాట్లాడి ఇదే నెంబరు 22 మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో మాట్లాడిండి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి రింగ్ చేసినాం, రంగనాథ్ గారు చేసినారు. లొకేషన్ చూస్తే అక్కడ మన టన్నల్ సైడే చూపిస్తుంటాను. మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. 938775